మహిళలు అంటున్నారు కదా! మా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గానివ్వండి, మా నియోజకవర్గంలో, మా డివిజన్ ఇది అంతటా జరుగుతుంది. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలుంటారు. వాళ్ళని ఇబ్బంది పెట్టి కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లలోకి పిలుచుకుంటారు. మీటింగ్‌లలోకే కాకుండా పర్సనల్ బర్త్‌డే కార్యక్రమాలలో గూడా వాళ్ళని అధికారిక కార్యక్రమాన్ని పిలుచుకోవడం, అబద్ధం చెప్పి పిలుచుకోవడం. రాకపోతే మీకు ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్స్ రానివ్వం, లోన్‌లు ఇవ్వం, మీరున్న ఆర్‌పీలు గానివ్వండి, లేదంటే గ్రూప్ సభ్యులు గాని మిమ్మల్ని తీసేసి కొత్త వాళ్ళని యాడ్ చేసుకుంటాం అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం. వారిని అక్కడున్న అధికారులు ప్రెషర్ పెట్టి ఆడవాళ్ళండి. వాళ్ళు ఏదో ఇంట్లో ఇంట్లో ఉండి పని చేసుకుంటారు. వాళ్ళని రాత్రుల పూట ఇక్కడే మా దగ్గరనే మా ఇక్కడున్న ఓడిపోయిన ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యే వారి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ని అధికారిక కార్యక్రమం అని చెప్పి ఆత్మీయ సమ్మేళనం ఏదో చెప్పి ఇక్కడున్న మహిళలందరినీ ఏదైతే ఆఫీసర్స్‌కి టార్గెట్లు పెట్టి ఒక్కొక్క డివిజన్ నుంచి 500 మందిని రావాలా, రాకపోతే గ్రూప్‌ల నుంచి తీసేస్తామని చెప్పడం జరిగింది. సో ఎంత దౌర్జన్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందనేది క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక్కడ కేవలం మాలాంటి వాళ్ళకే కాదు, సామాన్య మహిళలకు గూడా అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం తరఫున ప్రజలన్నీ ఇబ్బంది పెట్టే కార్యక్రమమే కాంగ్రెస్ పార్టీ ఒక పనిగా పెట్టుకుంది తప్ప, వారిని ఏదో బాగుపరచాలి, ఒక స్టేజ్‌కి తీసుకురావాలి, మహిళలను కోటీశ్వరులను చేయాలని ఇంటెన్షన్ వాళ్ళకి లేదు. కేవలం అది పబ్లిసిటీ స్టంట్స్‌కే పరిమితం అవుతుంది. అది క్లియర్‌గా కనిపిస్తుంది.